హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్తు పార్వతీదేవి సందేహం వచ్చి ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి అడిగింది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చాడు అంటే, పార్వతి, శ్మశానంలో నేనేమి ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు. ఈ లోకంలో ఉగ్రమైన భూతాలన్నీ కొలువై ఉన్న ప్రాంతం శ్మశానం. ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మదేవుడు స్వయంగా నా వద్దకు వచ్చి ఒక విన్నపం చేశారు. లోకంలో మంగళకార్యాలేవి జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతాలన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. పైగా ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా అని, అన్ని ప్రాణులకు మీరే తల్లిదండ్రులు కదా. మీ పిల్లలు చేసే తప్పులను ఒప్పులను సరిదిద్దుతూ వారిని అదుపులో ఉంచేందుకు శివుడు శ్మశానంలో ఉండాలని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువై ఉన్నానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటంటే, జీవించి ఉన్న సమయంలో ప్రతి జీవుడు నేను గొప్ప అని జబ్బలు ఎగరవేస్తూ ధనవంతుడు, ఆకలితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకు నేను శ్మశానంలో ఉంటున్నా అని శివుడు చెప్పాడు. జీవించి ఉన్నంతకాలం నా వాళ్ళు అంటూ ఉంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నేను ఉన్నాను అని పార్వతీదేవికి శివుడు చెబుతాడు. అసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా. ఇంటి దగ్గర, రోడ్డు మీదే, హాస్పిటల్లో, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడే చనిపోతున్నాడు. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతమే శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టి శ్మశానం అని అన్నారు. పైగా ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కాశీ మాత్రమే అని పార్వతీదేవికి శివుడు వివరంగా చెబుతాడు. శ్మశానం అంటే అందరూ భయపడతారు. అలా భయపడకూడదు. ఏదో ఒక రోజు మనం కూడా ఇక్కడికి రావాల్సిందే కదా అని ధైర్యంగా జీవించాలి. ఇది శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అనే వీడియో. నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమః శివాయ. హరి ఓం. ధన్యవాదములు.